ఇప్పుడు మనం ఫిజిక్స్లోనే కొన్ని ఇంపార్టెంట్ ఐపీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి ఇప్పుడు మనం చూసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసరికి ఎల్ఐక్యూస్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఈ వీడియోలో మాత్రం లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, ఎల్ఐక్యూస్ అండ్ ఎస్ఐక్యూస్ మొత్తం కవర్ చేసిన. సో ఈ వీటి గురించి ఇప్పుడు మనం చూసుకుందాం. అదే ఎవరైనా అంటే ఎల్ఎంఆర్ లాస్ట్ మినిట్ రివిజన్ అనేది ఉంది. సో ఎల్ఎంఆర్ నేను యాక్చువల్లీ చెప్పినట్టు ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు బాగా మెన్షన్ చేస్తే ఎల్ఎంఆర్ లాస్ట్ మినిట్ రివిజన్. ఎల్ఎంఆర్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మేము కూడా ఎల్ఎంఆర్ చూసుకున్నాం. ఎల్ఎంఆర్ మోడల్ పేపర్స్ ఇవన్నీ ఒకసారి చూసుకోండి. అయితే ఇక్కడ నా దగ్గర ఉన్న ఎల్ఎంఆర్ మాత్రం ఇది. సో ఫిజిక్స్ అనమాట ఈ ఎల్ఎంఆర్. సో ఈ ఎల్ఎంఆర్ ఈ లాస్ట్ మినిట్ రివిజన్లో మీకు ఇక్కడ ఉంటుంది అనమాట ఇట్లా. సో వెయిటేజ్ చార్ట్ అని ఉంటుంది. సో ఇందులో ఏ చాప్టర్కి ఎక్కువ వెయిటేజ్ ఉంది ఐపీ ప్రకారం అని స్టాండర్డ్ స్టేట్ బోర్డ్ సిలబస్ అనమాట. సో ఇందులో ఏ చాప్టర్కి ఎక్కువ వెయిటేజ్ ఉందని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే వర్క్ ఎనర్జీ థియరంకి ఎక్కువ వెయిటేజ్, లేకపోతే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్కి, ఈ విధంగా ఇట్లా చార్ట్ ఉంటుంది. సో ఒకసారి ఇది చూసుకోండి. అయితే ఇప్పుడు నేను ఎల్ఎంఆర్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇందులో మీకు ఎక్కువ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, ఈ ఇంపార్టెంట్ ఎల్ఐక్యూస్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏముంటాయి, అదేవిధంగా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఇవన్నీ ఎస్ఐక్యూస్, ఇవన్నీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ బిఎస్ఐక్యూస్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో నేను బిఎస్ఐక్యూస్ ఎక్కువ ప్రతి వీడియోలో నేను కవర్ చేయట్లేదు. అయితే మీరు ఏం చేస్తారంటే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి ఎల్ఎంఆర్ నుంచి ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఎల్ఎంఆర్ ప్లస్ నేను చెప్పినట్టు మోడల్ పేపర్. ఓకే, మోడల్ పేపర్స్ నుంచి ఎల్ఎంఆర్స్లో మీరు ఎక్కువ బిఎస్ఐక్యూస్ మాత్రం ఇందులో నుంచి ఎక్కువ తీయండి. సో మోస్ట్లీ మోడల్ పేపర్స్ నుంచి ఎక్కువ తీయండి కదా బిఎస్ఐక్యూస్. ఎల్ఎంఆర్లో కూడా అన్ని కవర్ చేయడం ట్రై చేయండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏం చెప్తా, ఒక హార్స్ ఉంది అనుకోండి. సో అది స్టాటిక్ ఫ్రిక్షన్ నుంచి కైనెటిక్ ఫ్రిక్షన్ అని మీకు 2 మార్క్స్ క్వశ్చన్ ఉంది. మీకు హార్స్ వెన్ ద హార్స్ ఈస్ పుల్లింగ్ బ్యాక్ అంటే అది లాగేటప్పుడు పుల్ చేసేటప్పుడు మీకు ఫస్ట్ స్టాటిక్ ఫ్రిక్షన్, ఆ స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది కైనెటిక్ ఫ్రిక్షన్లోకి మారి అప్పుడు దాని మూవ్మెంట్ అనేది ఈజీ ఉంటుంది అని చెప్తారు. సో అది మీకు ఎల్ఎంఆర్లో సేమ్ క్వశ్చన్ ఉంటుంది, అదేవిధంగా మోడల్ పేపర్స్లో కూడా సేమ్ క్వశ్చన్ ఉంటుంది, ఒకటే క్వశ్చన్ ఉంటుంది. సో 2 times రిపీట్ అవుతుంది. సో మీరు అట్లేమి చూసుకోకండి. ఇందులో ఉన్న మోడల్ పేపర్స్లో ఉన్న సగం క్వశ్చన్స్ ఎల్ఎంఆర్లో ఉంటుంది. ఓకే, మీరు అందరూ ఎక్కువ చదవాలి, ఎక్కువ క్వశ్చన్స్, అందులో క్వశ్చన్ కంప్లీట్ చేయాలి అట్లేం అనుకోకండి. సో రెండిట్లో కూడా కొన్ని కామన్ క్వశ్చన్స్ అని ఉంటాయి. సో ఏం కంగారు పడకుండా ఈ మోడల్ పేపర్స్ ఫస్ట్ కవర్ చేయండి. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తుందంటే మోడల్ పేపర్స్ కవర్ చేయండి. ఓకే, ఎగ్జామ్కి ఒక 10 days ఉందంటే మోడల్ పేపర్స్, లేకపోతే ఎగ్జామ్కి ఒక 1 month 2 months అట్లా ఉందనుకుంటే ఎల్ఎంఆర్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇవన్నీ క్వశ్చన్స్ రాసిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనుకున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏమైనా మిస్ అయినట్టు అనిపిస్తే, అరే ఈ క్వశ్చన్ ఉంది ఇది ఇంపార్టెంట్ అని అనిపిస్తే మ్యాక్సిమం రాసిన. ఒకవేళ మిస్ అయినట్టు అనిపించినట్లయితే మీరు పీడిఎఫ్, ఇప్పుడు నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ పెడతా, ఒక ఫిజిక్స్ పీడిఎఫ్. సో ఆ పీడిఎఫ్ ఒకసారి చూడండి. ఆ పీడిఎఫ్ అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి కనుక ఆ పీడిఎఫ్ ఫిజిక్స్ సంబంధించిన ఆ పీడిఎఫ్ మీ దగ్గర ఉన్నట్లయితే మీకు ఫిజిక్స్లో అన్ని క్వశ్చన్స్ కూడా చాలా ఈజీ అవుతుంది. సో అది ఒకసారి ఫోకస్ చేయండి. సో ఇక్కడ వచ్చేసరికి ఎల్ఐక్యూస్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. సో ఈ ఎల్ఐక్యూస్ చూసినట్లయితే ఫస్ట్ ఇది వర్క్ ఎనర్జీ థియరం గైస్. 6th చాప్టర్లో వర్క్ ఎనర్జీ థియరం ఇచ్చినాడు. సో ఈ వర్క్ ఎనర్జీ థియరం ఇది ఒకసారి చూడండి. వర్క్ ఎనర్జీ థియరం వెరీ ఇంపార్టెంట్. సో అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి వచ్చేసరికి యాక్చువల్లీ మీకు ఇక్కడ డయాగ్రామ్ వెరీ ఇంపార్టెంట్. డయాగ్రామ్ నీట్గా డ్రా చేయండి, స్కేల్ లైన్ కొట్టి డ్రా చేయండి. మీరు ఏమైనా నార్మల్గా ఏమంటారు ఇట్లా చేసి పైన పెట్టి ఇదంతా అది ఇక్కడ పెట్టి ఇట్లా ఏమి చెత్త చేయకుండా నార్మల్ నీట్గా డ్రా చేయండి డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు. ఓకేనా. సో అంటే ప్రెజెంటేషన్ నీట్ ఉండాలి గైస్. ఐపీ బోర్డ్ ఎగ్జామ్ పేపర్ అంటే ప్రెజెంటేషన్ చాలా నీట్ ఉండాలి. మీరు ఎంత తప్పు రాసిన ఆన్సర్ తప్పు అయినా కానీ ప్రెజెంటేషన్ నీట్ ఉంటే వాడు మార్క్స్ 100% వేస్తాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీలో మీరు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ స్టెప్ ప్రాసెస్ రాలేదు ఇంకో ప్రాసెస్ మ్యాక్సిమం వస్తుంది. ఈజీ, చాలా ఈజీ. అంటే మీరు అర్థం చేసుకొని చదివినట్లయితే వెరీ ఈజీ. కానీ ఒకవేళ నిజంగా ప్రాసెస్ రాలేదనుకోండి వస్తుంది నాకు తెలిసి. కానీ లాస్ట్ ఏం చేస్తారంటే ప్రతి దాంట్లో కూడా ఏ పాయింట్లో పడే బాడీ, లేకపోతే బి పాయింట్లో పడే బాడీ, సి పాయింట్, ఏ పాయింట్లో పడే బాడీని మీరు ఏమని ప్రూవ్ చేయాలి, ఎంజీహెచ్ కదా. సో టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు తెలుసు కదా మనకి ప్రాసెస్. టోటల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ కదా. సో కైనెటిక్ ఎనర్జీ ఫస్ట్ ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ ఏలో ఏమవుతుంది, కైనెటిక్ ఎనర్జీ 0 అవుతుంది, పొటెన్షియల్ ఎంజీహెచ్ అవుతుంది. సో ప్రతి దాంట్లో కూడా మీరు టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీహెచ్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏమనుకుంటున్నా అంటే, మీరు టోటల్ ఎనర్జీ అనేది ఎంజీహెచ్ అని ప్రతి బాడీకి అట్లనే ప్రూవ్ చేసినట్లయితే అప్పుడు మనకి ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ అనేది డిఫైన్ అవుతుంది. ఎందుకంటే ప్రతి బాడీ సేమ్ ఏమంటారు సేమ్ యాక్సలరేషన్ లేకపోతే సేమ్
ఫోర్స్తో పడుతుందని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా SHM సింపుల్ హార్మోనిక్ మోషన్ ప్లస్ ప్రాబ్లం. సో ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఉంది. అయితే మీకు ప్రాబ్లం ఎక్కడ ఉంది? ప్రాబ్లం ఏంటిదంటే మనకి మన టెక్స్ట్ బుక్స్ మెటీరియల్లో ఉంటుంది. యాక్చువల్లీ ఈ పీడిఎఫ్లో ప్రాబ్లం అనేది ఏం లేదు, సింపుల్ హార్మోనిక్ మోషన్ సంబంధించింది. కానీ LMRలో ఉంటుంది. LMRలో చూసుకోండి ఒకసారి. ఓకే, సింపుల్ హార్మోనిక్ మోషన్ LMRలో ఉంటుంది. లేకపోతే అదే LMRలో కూడా లేదు, మాకు దొరకలేదంటే అప్పుడేం చేస్తారంటే ప్రాబ్లం వెరీ ఇంపార్టెంట్ గైస్. ఓకే, సింపుల్ హార్మోనిక్ మోషన్ ఇచ్చిన అనుకో ప్రాబ్లం. ఎందుకంటే మోడల్ పేపర్స్లో ఎక్కువ డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అని ఇయ్యరు. డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అని ఇస్తారు, ప్లస్ దాంతోపాటు ప్రాబ్లం కూడా 100% ఇస్తారు. మనకి పీడిఎఫ్లో లేకపోయినా LMRలో ఉంటుంది. నాకు తెలిసి LMRలో నిజంగా లేకపోయినా మోడల్ పేపర్స్లో మాత్రం 100% ప్రాబ్లం అనేది ఉంటుంది. సో ఆ ప్రాబ్లం అనేది నేర్చుకోండి. ఓకే, సో సింపుల్ హార్మోనిక్ మోషన్ దగ్గర వచ్చేసరికి సింపుల్ హార్మోనిక్ మోషన్ ప్లస్ ప్రాబ్లం ఇస్తారు. సో అదొకటి ఫోకస్ చేయండి. ప్రాబ్లం అనేది వెరీ ఇంపార్టెంట్, ప్రాబ్లం అనేది చెయ్యండి. ఒకవేళ నిజంగా ఆ టైంలో ఎగ్జామ్ రాసే టైంలో అదే ప్రాబ్లం నాకు గుర్తు లేదు అని అనుకున్నట్లయితే ఎట్లాగో మీ సింపుల్ హార్మోనిక్ మోషన్ రాస్తారు కదా, నేర్చుకున్నప్పుడు ఏమన్నా వచ్చినట్లయితే ఏమైనా స్టెప్స్ మన బ్రెయిన్లో వస్తున్నట్లయితే అప్పుడు ఆ ప్రాబ్లం కూడా చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ నిజంగా నాకు ప్రాబ్లమే రావట్లేదంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ రాసి చేయండి. ఓకేనా, నెక్స్ట్ సింపుల్ పెండ్యులమ్ ప్లస్ ప్రాబ్లం. అదేవిధంగా సింపుల్ హార్మోనిక్ మోషన్లో మనం మోస్ట్లీ ఏం ప్రూవ్ చేయాలంటే లాస్ట్కి A ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు y - y అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ సింపుల్ పెండ్యులమ్కి వచ్చేసరికి మనం ఇది కదా పెండ్యులమ్ ఒకటి అటు ఇటు తిరుగుతుంది, ఇది కదా మనకి క్వశ్చన్. సో ఇది అనుకోండి, ఇది పెండ్యులమ్ అనుకోండి. సో ఇది ఏమైతే ఇక్కడ తిరుగుతుంది, అప్పుడు ఏమైతే ఇట్లా వస్తుంది. ఇప్పుడు అంటే సింపుల్ పెండ్యులమ్ ఇట్లా మొత్తం తిరుగుతుంది పెండ్యులమ్. అయితే ఇక్కడ బాబ్ ఉంటుంది. ఓకే, ఇది ఉంటుంది. సో ఇది mg cos θ, mg sin θ, ఇది పైన ఒక ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. సో ఈ విధంగా మొత్తం కొంచెం. సో ఇట్లా డయాగ్రామ్ రాసినాక లాస్ట్కి మనం ఏం ప్రూవ్ చేయాలంటే W = √G/L అనుకోండి, L/G G/L అనేది ప్రూవ్ చేయాలి సింపుల్ పెండ్యులమ్లో. సో సింపుల్ పెండ్యులమ్ ప్లస్ ప్రాబ్లం అనేది ఇస్తారు. సో అదొకసారి ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే కార్నోట్ ఇంజన్. సో యాక్చువల్లీ నేను చెప్పాలనుకుంటే ఏంటంటే కార్నోట్ ఇంజన్, ఈ కార్నోట్ ఇంజన్ హీట్ ఇంజన్ అండ్ రెఫ్రిజిరేటర్ ఇస్తారు. సో మనకి ఎగ్జామ్లో ప్రతి ఎగ్జామ్లో మనకి ఎయిదర్ కార్నోట్ ఇంజన్ ఎయిదర్ దిస్ ఆర్ దట్ వస్తుంది అనమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన బోర్డ్ ఎగ్జామ్లలో మనకి ఈ రెండింటిలో ఒకటి వస్తుంది. ఓకే, సింపుల్ పెండ్యులమ్ అనేది ఏదైనా వస్తుంది, ప్లస్ కార్నోట్ ఇంజన్ అయినా లేకపోతే హీట్ ఇంజన్ అయినా వస్తుంది. యాక్చువల్ ఈ మూడింటిలో నుంచి ఒకటి వస్తుంది అనిపిస్తుంది నాకు. సో ఎయిదర్ కొలిజన్స్ వస్తుంది, లేకపోతే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ వస్తుంది, లేకపోతే వర్కర్. ఈ మూడింటిలో నుంచి ఒకటి వస్తుంది. నెక్స్ట్ SHM ఆర్ సింపుల్ పెండ్యులమ్ ఈ రెండింటిలో నుంచి ఒకటి వస్తుంది. కార్నోట్ ఇంజన్ ఆర్ హీట్ ఇంజన్ ఈ రెండింటిలో నుంచి ఒకటి వస్తుంది. సో పోయినా సరే అంటే 2024లో మాత్రం 2024 బోర్డ్ ఎగ్జామ్లో మాత్రం మాకు హీట్ ఇంజన్ ఇచ్చారు. ఓకే, హీట్ ఇంజన్ అండ్ రెఫ్రిజిరేటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని ఇచ్చారు. సో ఇది ఒకసారి ఈ రెండు నేర్చుకోండి. కార్నోట్ ఇంజన్ అంత ఇంపార్టెంట్, హీట్ ఇంజన్ అది ఇంపార్టెంట్. నా అజంప్షన్ ప్రకారం ఇది కరెక్ట్గా నాకు తెలియదు, కానీ అజంప్షన్ ప్రకారం నేను అనుకుంటున్నా 2025 కార్నోట్ ఇంజన్ వస్తుంది అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ సో కానీ రెండు నేర్చుకోండి కదా మనకి ఇక్కడ ఇచ్చింది. అయితే ఇక్కడ మోషనల్ ప్లేన్లో మాత్రం మనకి ప్యారలలోగ్రామ్లో ఇచ్చిండు. ప్యారలలోగ్రామ్లో మీరు ఇందులో ఏమి ప్రూవ్ చేయాలంటే ఒక్క నిమిషం. ప్యారలలోగ్రామ్లో ఇచ్చిండు ఈ ప్యారలలోగ్రామ్లో మీరు ఏం ప్రూవ్ చేయాలంటే రిజల్టెంట్ వెక్టర్ R = √A² + B² + 2AB cos θ ఇది ప్రూవ్ చేయాలి. ఓకేనా, సో ఇది వెరీ ఇంపార్టెంట్. సో ప్యారలలోగ్రామ్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ పారాబోలా చూడండి. పారాబోలా ఇది మీరు సెకండ్ ప్రయారిటీగా తీసుకోవచ్చు. దిస్ కెన్ బి టేకెన్ యాస్ సెకండ్ ప్రయారిటీ, అదంతేం ఇంపార్టెంట్ కాదు చూడండి. బట్ మాక్సిమం హైట్ రేంజ్ ప్రొజెక్టర్ నుంచి ట్రాజెక్టరీ ఆఫ్ ప్రొజెక్టర్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది వస్తుంది. సో ఇది ఒకసారి చూసుకోండి, ట్రాజెక్టరీ ఆఫ్ ప్రొజెక్టర్ ఇది పారాబోలా అంత ఇంపార్టెంట్ కాదు, సెకండ్ ప్రయారిటీ కింద తీసుకోండి, కానీ ఇది కూడా చేయండి. నెక్స్ట్ ప్యారలలోగ్రామ్ ఒకసారి చూడండి. ప్యారలలోగ్రామ్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు రిజల్టెంట్ని ప్రూవ్ చేయాలి. అదేవిధంగా మ్యాగ్నిట్యూడ్ కూడా ఉంటుంది, ఫార్ములా ప్రకారం మ్యాగ్నిట్యూడ్ కూడా ఉంటుంది. సో మ్యాగ్నిట్యూడ్ కూడా ఒకసారి ప్రూవ్ చేయండి. అయితే ప్యారలలోగ్రామ్లో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇందులో మీరు డయాగ్రామ్ ఉంటుంది కదా, ఇది ఉంటుంది కదా సార్ డయాగ్రామ్ ఇక్కడ డ్రా చేస్తాను నేను. ప్యారలలోగ్రామ్ డ్రా చేస్తారు ఫస్ట్ ఇట్లా, ఇక్కడ నుంచి ఒక డయాగ్రామ్ వస్తుంది ఇట్లా. ఓకే,
సో ఈ డయాగ్రామ్ని ఈ డయాగ్రామ్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇది సైన్ టీటా అని. సో ఇట్లా మీరు ఈ డయాగ్రామ్ని బాగా గుర్తుంచుకుంటే మీరు ఈ డయాగ్రామ్ నుంచి మీరు దీన్ని డిరైవ్ చేయొచ్చు ఈజీగా. సో డయాగ్రామ్ అనేది కనీసం ఒక 5 times చూడకుండా డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయండి. ఏమనుకుంటే ప్రాసెస్ వస్తే డయాగ్రామ్ వస్తుంది, అట్లా కాదు. ఫస్ట్ డయాగ్రామ్ వస్తేనే ప్రాసెస్ వస్తుంది. సో అట్లేం పెట్టుకోకండి, ప్రాసెస్ ఫస్ట్ నేర్చుకుందాం, అది గుర్తుంచుకుందాం అంటే లాస్ట్ డిరైవ్ చేసి అది గుర్తుంచుకుంటే దాని తర్వాత ఈ డయాగ్రామ్ వస్తుంది అట్లా అనుకోకండి. ముందు డయాగ్రామ్ కనీసం 5 సార్లు చూడకుండా డ్రా చేస్తే అంత కెపాసిటీ ఉంటే అప్పుడు మీకు ప్రాసెస్ కూడా ఈజీ వస్తుంది. ప్రాసెస్ అంత భయపడాల్సిన అవసరం, కానీ డయాగ్రామ్ మాత్రం భయపడాల్సిందే. ఓకేనా? నెక్స్ట్ పారాబోలా. నెక్స్ట్ యూనిట్ వెక్టర్, నల్ వెక్టర్, పొజిషన్ వెక్టర్. ఈ మూడు చూడండి. వాట్ ఈస్ యూనిట్ వెక్టర్? నల్ వెక్టర్ అంటే వెక్టర్ విచ్ హ్యాస్ జీరో మ్యాగ్నిట్యూడ్ ఉండదు. యూనిట్ వెక్టర్ హ్యాస్ డెఫినెట్ ఒక మ్యాగ్నిట్యూడ్ 1 అనుకుంటుంది. సో ఇది ఒకసారి యూనిట్ వెక్టర్ చూడండి. నల్ వెక్టర్ విచ్ హ్యాజంట్ ఎనీ మ్యాగ్నిట్యూడ్. పొజిషన్ వెక్టర్ అంటే విచ్ షోస్ ద పొజిషన్ ఆఫ్ ద వెక్టర్. సో పొజిషన్ వెక్టర్. ఓకే, నెక్స్ట్ ఇది ఒక క్వశ్చన్ గెస్ కన్ఫ్యూజ్ అవ్వండి. సో ఇది ఒక క్వశ్చన్, ఇది వెరీ ఇంపార్టెంట్, ఇది వస్తుంది ఒకసారి చూడండి. అంటే ఈ నల్ వెక్టర్ యూనిట్ వెక్టర్ ఇది మాకు ఎగ్జామ్స్ వచ్చింది, అంటే బోర్డ్ ఎగ్జామ్ కాదు, నార్మల్ హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ వాటిలో ఇది కూడా సేమ్ హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ వచ్చింది. సో ఒకసారి చూసినట్టయితే mod of a vector plus b vector is equals to mod of a minus b vector. The angle between is 90 degrees అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా? సో అప్పుడు మీరు ఏం చేస్తారు, రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab దీనికి వేయండి. రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab అని దీనికి వేయండి. దీనికి వేసి మీరు ప్రూవ్ చేయండి, అప్పుడు మీకు వస్తుంది. ఒకసారి దీనికి సొల్యూషన్ చూసుకోండి, అర్థమవుతుంది ఈజీగా. ఎందుకంటే ఇది పారలలోగ్రామ్ ప్రూవ్ చేసిన వాళ్ళు ఈజీ వస్తుంది ఇది. ఓకే, పారలలోగ్రామ్ ఎవరికైతే వస్తుందో ఇది ఈజీగా వస్తుంది. సో ఒకసారి చూడండి. నెక్స్ట్ ఏంటంటే లాస్ ఆఫ్ మోషన్. ఈ లాస్ ఆఫ్ మోషన్కి వచ్చేసరికల్లా వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ లిమిటింగ్ ఫ్రిక్షన్, డైనమిక్ ఫ్రిక్షన్, రోలింగ్ ఫ్రిక్షన్. ఒక నిమిషం. ఎక్స్ప్లెయిన్ లిమిటింగ్ ఫ్రిక్షన్, డైనమిక్ ఫ్రిక్షన్, రోలింగ్ ఫ్రిక్షన్ అని అడిగాడు. సో ఒకసారి ఇది ఫ్రిక్షన్ గురించి చూసుకోండి. ఫ్రిక్షన్, వాట్ ఈస్ ఫ్రిక్షన్ తెలుసు కదా. ఫ్రిక్షన్ అంటే ఏంటది ఫ్రిక్షన్ అంటే అది స్టెబిలిటీ. ఇప్పుడు నేను మార్కర్ని చేతిలో పట్టుకుంటున్నంటే దట్స్ బికాస్ ఆఫ్ ఫ్రిక్షన్. అంటే మన చేతిలో ఉన్న గ్యాప్స్ ఉంటాయి చూసినారా. సో ద గ్యాప్ బిట్వీన్ మై హ్యాండ్స్ అండ్ ద గ్యాప్స్ సమ్ స్మాల్ పార్టికల్స్ బిట్వీన్ మై హ్యాండ్స్ అండ్ ద ఫింగర్స్, వేర్ ఆ రెండు కూడా టైట్గా పట్టుకొని అప్పుడు మనకి ఫ్రిక్షన్ అనేది క్రియేట్ చేస్తుంది. ఐదర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇప్పుడు ఉంటుంది మీకు. ఇక్కడ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్, ఇక్కడ ఇంకో క్వశ్చన్ రాయలేదు. ఇక్కడ మీరు ఏం చేస్తారు, డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్ వెరీ ఇంపార్టెంట్. ఇవి డిసడ్వాంటేజెస్ అండ్ అడ్వాంటేజెస్. సో ఈ క్వశ్చన్ రాయలే కదా, అందుకే చెప్తున్నా. కొన్ని మిస్ అయిన క్వశ్చన్స్ ఉంటే కనుక మీరు మెల్లమాల్లో చూసుకోండి, లేకపోతే ఈ పీడిఎఫ్లో మాత్రం 100% అన్నీ ఉంటాయి కదా. ఒకసారి ఆ పీడిఎఫ్ ప్రిఫర్ చేసుకోండి ఫస్ట్. సో ఈ విధంగా ఏమైనా మిస్ అయిన క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫస్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే డిసడ్వాంటేజెస్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్. వాట్ ఆర్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్ అండ్ వాట్ ఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఇంపార్టెంట్. సో అడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏంటిది, మనం ఐ కెన్ రైట్ on the board by holding marker because of friction. I can walk on the floor or on the floor because of friction. Okay, where సీలర్ కొడతాం కదా, గోడకి మనం సీలర్ కొడతాం కదా. ఎందుకు కొడతాం సీలర్, ఎట్లా కొడతామంటే ఫ్రిక్షన్ వల్ల ఆ సీలర్ లోపలికి వెళ్తుంది. సో ఇవన్నీ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్రిక్షన్. ఓకేనా? లేకపోతే డిసడ్వాంటేజెస్ అంటే మనకి హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది ఫ్రిక్షన్ వల్ల ఫ్యాక్టరీస్లలో. సో అది కూడా రాసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు లాస్ ఆఫ్ మోషన్లోకి వచ్చేసరికి డిసడ్వాంటేజెస్ మనం డిస్కస్ చేసుకున్నాం, అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ లిమిటింగ్ ఫ్రిక్షన్, రోలింగ్ ఫ్రిక్షన్, డైనమిక్ ఫ్రిక్షన్ అంటే ఏంటని ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఒకసారి చదువుకోండి, ఇదంతా థియరీ పార్ట్. ఇది కొంచెం అర్థం చేసుకుని ఊహించుకొని ఎట్లా జరుగుతుంది. ఓకే, రోలింగ్ అంటే ఇట్లా ఫ్రిక్షన్ రోల్ అవుతుంది. ఓకే, లిమిటింగ్ ఫ్రిక్షన్ లేకపోతే డైనమిక్ ఫ్రిక్షన్ అంటే ఇట్లుంటుందా అని మీరు ఒకసారి అది ఊహించుకొని చదవండి, ఈజీగా వస్తుంది. నెక్స్ట్ మెథడ్స్ టు డిక్రీజ్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ని మనం ఎట్లా డిక్రీజ్ చేస్తాం అంటే మనకు ఉంటుంది ఇందులో 4 ప్రాసెసెస్ 5 ప్రాసెస్ ఉంటాయి. ఏంటంటే బాల్ బేరింగ్ ప్రాసెస్, లూబ్రికెంట్స్, అర్థమైంది, లూబ్రికెంట్స్, బాల్ బేరింగ్, లేకపోతే పాలిషింగ్. సో ఇట్లాంటి కొన్ని ప్రాసెసెస్ ఉంటాయి. అంటే బాల్ బేరింగ్ అంటే మీరు ఏం చేస్తారంటే ఆ బాల్స్ ఉంటాయి చూసారు, వేస్ట్ మెటీరియల్ తో బాల్ తయారు చేసి ఆ బాల్స్ రోల్ చేస్తారు. రోల్ చేసినప్పుడు ఆ బాల్స్ ఒక దగ్గర గ్యాప్స్ దగ్గర అవి అడ్జస్ట్ అవుతుంది. అప్పుడు మనం ఫ్రిక్షన్ అనేది డిక్రీజ్ చేస్తాం. నెక్స్ట్ బై అప్లయింగ్ గ్రీస్ అంటే తెలుసా, గ్రీస్ ఎట్లుంటుంది, ఆయిలీగా ఉంటుంది గ్రీస్. సో ఆ గ్రీస్ని కూడా అప్లై చేసినట్లయితే మనకి ఒక 2 పార్టికల్స్ మధ్య గ్రీస్ అప్లై చేసిన. ఇప్పుడు నేను ఇది మంచిగా రాస్తున్నా గైస్. అదే నేను ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఆయిల్ తోటి చేయి కలుపుకొని మళ్ళీ రాస్తే నాకు జాగ్రత్తగా అంత ఈజీగా ఫ్లూయెంట్గా ఉండదు కదా, నేను ఇప్పుడు రాసినంత ఈజీగా ఉండదు కదా. సో ఈ విధంగా మనం ఫ్రిక్షన్ అనేది డిక్రీజ్ చేస్తామని చెప్తున్నాం. ఓకేనా?
బెస్ట్ ఎగ్జాంపుల్, మనం నడుస్తుంటే కింద ఆయిల్ ఫ్లోర్ మీద వేస్తాం అయితే జారి కింద పెడతాం. సో అక్కడ ఏమైతే ఫ్రిక్షన్ అనేది తగ్గుతుంది. సో ఆ విధంగా మనం డిక్రీజ్ చేయలేస్తాం ఫ్రిక్షన్. వీటికి కొన్ని ప్రాసెస్ ఉంటాయి. మీరు ఇప్పుడు నేను చెప్పినట్టు నార్మల్గా ఆయిల్ వేస్తే కింద పెడతారు అట్లాంటివి రాయకండి. మీరు ఆ ప్రాసెస్ నేర్చుకుని లూబ్రికెంట్స్ అంటే లూబ్రికెంట్స్కి ఇట్లాంటిది ఇప్పుడు నేను చెప్పినట్టు ఫ్లోర్ మీద ఆయిల్ వేస్తే కింద పెడతారు అది కూడా రాయొచ్చు. కానీ ప్రాసెస్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ లూబ్రికెంట్స్ అనుకో, లూబ్రికెంట్స్కి మనం ఆ ప్రాసెస్ ఇట్లా ఏమంటారు, మనం వి కాంట్ హోల్డ్ వెర్ ఫ్రిక్షన్ ఇస్ దిస్ అని అట్లా రాయొచ్చు. నెక్స్ట్ ఏంటిదంటే అర్థమవుతుంది కదా. సో డిక్రీజ్ ఆఫ్ ఫ్రిక్షన్లో మీకు కొన్ని ప్రాసెస్ ఉంటాయి. ఆ ప్రాసెసెస్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ అదే విధంగా వై ఈస్ పుల్లింగ్ ద లాన్ రోలర్ ఈస్ ప్రిఫర్డ్ దెన్ పుషింగ్. ఓకే, పుల్లింగ్ పుషింగ్ ఉంటుంది కదా. సో అది ఒకసారి ఫోకస్ చూడండి, అదొకసారి నేర్చుకోండి. ఇందులో ఏం లేదు కదా, పుల్లింగ్ అండ్ పుషింగ్ అంటే మీకు 2 డెఫినేషన్స్ ఉంటాయి, అంటే 2 ఫార్ములాస్ ఉంటాయి. సో ఆ ఫార్ములాస్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. అంటే లాస్ట్కి మీరు ఇక్కడ డిఫైన్ చేశారు చూడండి లాస్ట్కి ఇక్కడ. సో ఆ విధంగా ఇక్కడ కూడా ఒక డిఫైన్ చేయాలి. సో ఇది చాలా ఈజీ, ఒక్కసారి నేర్చుకుంటే వస్తుంది. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ డెరివేషన్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఒకసారి చూడండి, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ డిరైవ్ చేయమని అడుగుతాడు. ఒకసారి డిరైవ్ చేయండి. ఒకసారి డిరైవ్ చేస్తే తర్వాత ఎగ్జామ్ ముందు రోజు వెళ్ళేటప్పుడు కూడా ఒకసారి చూసుకుంటే మీకు వస్తుంది. ఓకే, అడ్వాన్స్ డిజైన్ ప్రాక్టీస్ ఇప్పుడు నేర్చుకున్నాం అయిపోతుంది. నెక్స్ట్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. సో థర్మల్ 5th అయిపోయింది కదా. 6th మనకి 6th లెసన్ వర్క్ ఎనర్జీ థియరం. వర్క్ ఎనర్జీ థియరంలో ఎక్కువ ఎస్ఐక్యూస్ లేవు, ఓన్లీ వర్క్ ఎనర్జీ థియరం అనే ప్రాబ్లమే ఉంది. ప్రాబ్లమ్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ 7th లెసన్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ 7th లెసన్. సో ఈ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ మీకు మోస్ట్లీ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇది, సెకండ్ ఇది. ఈ క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్లో యాంగులర్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ v ఈజ్ ఈక్వల్ స్టార్ ఒమేగా, ఇది ఇంపార్టెంటే. అదేవిధంగా ఇది వెరీ ఇంపార్టెంట్, ఇది స్టార్ పెట్టుకోండి. ఇది వెరీ ఇంపార్టెంట్, ఇది స్టార్ పెట్టుకోండి. సో ఈ క్వశ్చన్ వస్తుంది మీకు మ్యాక్సిమం. ఎక్కువ మోడల్ పేపర్స్ రిపీట్ అయింది. మా ఎగ్జామ్లో రాలేదేమో కానీ మోడల్ పేపర్స్లో మాత్రం ఎగ్జామ్లో కూడా వచ్చింది అనుకుంటా. సో అంత గుర్తులేదు, కానీ మోడల్ పేపర్స్ మాత్రం ఎక్కువ రిపీట్ అయింది క్వశ్చన్. డిఫరెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ సెంటర్ ఆఫ్ మాస్. ఈ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ యాంగులర్ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్స్ టు r ఒమేగా. ఇది ఎగ్జామ్లో కూడా వచ్చింది మాకు, బోర్డ్ ఎగ్జామ్లో 2024. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇప్పుడు థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ గురించి చూసుకుందాం. ఈ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ కంటే ముందు గ్రావిటేషన్ చూద్దాం, తర్వాత ఇక్కడ వద్దాం. సో ఇందులో కూడా ఏం లేదు చేసి ఇప్పుడు థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ చూద్దాం. అండి ఎన్నో లెసన్? 12th లెసన్. ఓకే, సో ఈ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో పెండ్యులమ్ క్లాక్. ఓకే, ఈ పెండ్యులమ్ క్లాక్ మీద ఒక ప్రాబ్లం ఉంటుంది. ఇది ఎక్కువ థియరీ పార్ట్ ఉంటుంది. అంటే సమ్మర్ టైంలో మనకి డే అనేది లాంగ్ ఉంటుంది, వింటర్ టైంలో డే అనేది షార్ట్ ఉంటుంది. ఎందుకు షార్ట్ ఉంటుంది, ఎందుకు లాంగ్ ఉంటుంది అని ఉంటుంది మీకు థర్మల్ ప్రాపర్టీస్ పెండ్యులమ్ క్లాక్లలో. అంటే ఇప్పుడు పెండ్యులమ్ క్లాక్ ఉంది అనుకోండి గైస్, ఇప్పుడు నేను చెప్తాను కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సో ఇప్పుడు పెండ్యులమ్ క్లాక్ ఉంది అనుకోండి, ఇది పెండ్యులమ్ క్లాక్ అనుకోండి. ఇది మంచిగా పెండ్యులమ్ క్లాక్ 12 సో ఇది అనుకోండి క్లాక్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీకు పెండ్యులమ్ ఉంటుంది. ఓకే, కొంచెం పెండ్యులమ్ క్లాక్ ఎక్కడ ఉంది కదా, ఇక్కడ క్లాక్ ఉంటుంది. అయితే మీరు ఏం చేస్తారంటే మోస్ట్లీ సమ్మర్ టైంలో ఈ పెండ్యులమ్ అనేది కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. ఇక్కడికి వస్తుంది పెండ్యులమ్ అనేది, కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. అది మీకు కనపడదు కానీ ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, సమ్మర్ టైంలో ఇది పెండ్యులమ్ క్లాక్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. అదే మళ్ళీ వింటర్ టైంలో ఏమవుతుందంటే ఈ పెండ్యులమ్ క్లాక్ కొంచెం డిక్రీజ్ అవుతుంది, తగ్గిపోతాయి. కాబట్టి సమ్మర్ టైంలో ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి మీకు ఎక్కువ డే అనేది లాంగ్ ఉంటుంది అని చెప్తుండు. అదే వింటర్ టైంలో కొంచెం డిక్రీజ్ అవుతుంది కాబట్టి డే అనేది షార్ట్ అవుతుంది అని చెప్తుండే. ఇందులో అంతే. కానీ ఇందులో మీకు ఎక్కువ ఏమంటారు థియరీ పార్ట్ మీరు నేర్చుకుని ఇప్పుడు నేను చెప్పింది వర్డ్స్లో చెప్పాను, మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి మంచిగా రాయాలి. నెక్స్ట్ ఎనార్మస్ బిహేవియర్ ఆఫ్ వాటర్. ఈ ఎనార్మస్ బిహేవియర్ ఆఫ్ వాటర్లో ఎనార్మస్ బిహేవియర్ ఆఫ్ వాటర్లో మీకు ఎట్లుంటుందంటే పైన మీకు మోస్ట్లీ స్నో ఏరియాస్ ఉంటుంది కదా. సో స్నో ఏరియాస్ వాటిల్లో అప్పుడు వాటర్ అనేది 0 degrees నుంచి 4 degrees 0 degrees -1 degrees ఒక 0 degrees to 4 degrees Celsius వరకు బాగా కూల్ అవుతుంది అనమాట కొన్ని వాటర్స్. సో ఎనార్మస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అంటే మీకు పైన
వేరే కూల్ ఏరియాస్లలో మీకు అప్పర్ ఏరియా అనేది చాలా కోల్డ్ అవుతుంది, అది ఐస్ అవుతుంది. అదే లోవర్ ఏరియాస్ కింద వాటర్ ఉంటుంది కదా, కింద వాటర్ సర్ఫేస్, అక్కడ మాత్రం మీకు కాన్స్టెంట్ టెంపరేచర్తో అంటే నార్మల్ వార్మ్ టెంపరేచర్తో మీకు వాటర్ ఉంటుంది. అందువల్ల యానిమల్స్ ఏమైనా ఉంటే, అక్వాటిక్ యానిమల్స్ ఏమైనా ఉంటే అవి బతికలేస్తున్నాయి. ఎందుకంటే మన వాటర్ ఒక 0 డిగ్రీ సెల్సియస్ నుంచి 4 డిగ్రీ సెల్సియస్ వరకు మనకి ఆ వాటర్ అనేది హీట్ అవుతుంది. అంటే అక్కడ వరకే మనకి ఆ వాటర్ అనేది కూల్ అవుతుంది, ఒక లేయర్ వరకే. దాని తర్వాత కింద మొత్తం వార్మ్ వాటర్ ఉంటుంది అని చెప్తుంది ఎనాలగస్ బిహేవియర్ ఆఫ్ వాటర్. ఒకసారి ఏమంటే డిగ్రీస్ ఉంటాయి చూడండి, డిగ్రీ సెల్సియస్, అది ఒకసారి చూసుకోండి, అదంతా నాకు గుర్తులేదు. నెక్స్ట్ కండక్షన్ కన్వెక్షన్ రేడియేషన్ గురించి ఇప్పుడు మనం చూసుకుందాం. కన్వెక్షన్ రేడియేషన్ అంటే వాట్ ఇస్ కన్వెక్షన్ రేడియేషన్ అనేది చూడండి. నెక్స్ట్ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటే గ్యాస్, లిక్విడ్, సాలిడ్ లిక్విడ్ గ్యాస్. అంటే మీకు ఇందులో మొత్తం ఐస్ వాటర్ వేపర్ మీద ఉంటుంది. ఓకే, ఐస్ వాటర్ లైన్ ఉంటుంది, లేకపోతే స్టీమ్ లైన్ ఉంటుంది, ఇంకొకటి వాటర్ లైన్ ఉంటుంది. సో ఈ విధంగా ఐస్ అనేది వాటర్లోకి ఎట్లా కన్వర్ట్ అవుతుంది, వాటర్ అనేది మళ్ళీ గ్యాస్లోకి అంటే వేపర్ ఫామ్లోకి ఎట్లా కన్వర్ట్ అవుతుందని ఈ ట్రిపుల్ పాయింట్ అనేది చెప్తుంది. సో ఇది అడిషనల్ క్వశ్చన్, ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ గ్రావిటేషన్, ఇది వెరీ ఇంపార్టెంట్ ఈ లెసన్ మాత్రం. సో గ్రావిటేషన్కి వచ్చేసరికి కెప్లర్స్ లా ఆర్బిటల్ వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీ, జియోస్టేషనరీ. ఈ ఆర్బిటల్ వెలాసిటీ అంటే మాకు వచ్చింది రీసెంట్ 2024లో రిపీట్ అయింది ఆర్బిటల్ వెలాసిటీ. ఓకే, నెక్స్ట్ ఈ గ్రావిటేషన్ గురించి వచ్చేసరికి కెప్లర్స్ అంటే సన్ రివాల్వ్స్ అరౌండ్ ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ కదా, అయితే ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్, మూన్ రివాల్వ్స్ అరౌండ్ ద ఎర్త్. సో ఎట్లా రివాల్వ్ అవుతుందని ఇక్కడ కెప్లర్స్ లో చెప్తాడు. నెక్స్ట్ ఆర్బిటల్ వెలాసిటీ అంటే మనకి V0, దీన్ని మనం V0 డిరైవ్ చేస్తాం కదా. సో మనం V0 అనేది ఇక్కడ ప్రూవ్ చేయాలి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు √g అనేది ప్రూవ్ చేయాలి, ఇక్కడ ఉంటుంది √g అని. సో ఈ విధంగా మనం ప్రూవ్ చేయాలి. ఆర్బిటల్ వెలాసిటీ ఇది ఇంపార్టెంట్. ఎస్కేప్ వెలాసిటీ, ఆర్బిటల్ వెలాసిటీ కొంచెం సిమిలర్గానే ఉంటుంది. సో ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ జియోస్టేషనరీ శాటిలైట్. వాట్ ఈస్ జియోస్టేషనరీ శాటిలైట్ అంటే ఇది మనకి ఆ శాటిలైట్ గురించి మీరు చెప్తాడు, అది ఎంత దూరం ఉంటుంది, ఎట్లా తిరుగుతుంది, అది మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అని చూడండి. ఇది యూట్యూబ్లో చూస్తే ఇంకొంచెం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు 3D యానిమేషన్స్ తోటి. ఒకసారి చూడండి జియోస్టేషనరీ శాటిలైట్. ఓకే, ఇది ఇక్కడ వరకు అర్థమైంది కదా. కెప్లర్స్లో మీరు ఇందులో ఇది కూడా యూట్యూబ్లో చూడండి. ఆర్బిటల్ వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీ మాత్రం మీకు మొత్తం క్యాలిక్యులేషన్స్ తోటి ఉంటుంది. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ గురించి చూసుకుందాం. ఈ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ స్ట్రెస్ అండ్ టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్ ఉంటాయి. సో ఇక్కడ డిఫరెంట్ మాడ్యులస్ అన్నారు కదా, మాడ్యులస్లలో యంగ్స్ మాడ్యులస్ ఉంటుంది, రిజిడిటీ మాడ్యులస్ అండ్ బల్క్ మాడ్యులస్. ఈ 3 మాడ్యులస్ గురించి చెప్పాలి. యంగ్స్ మాడ్యులస్, రిజిడిటీ మాడ్యులస్ అండ్ బల్క్ మాడ్యులస్. ఓకే, ఈ 3 మాడ్యులసెస్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఒకటి దాని తర్వాత కూడా అట్లా ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి టైప్స్ ఆఫ్ స్ట్రెస్ యొక్క టైప్స్ అండ్ స్ట్రెయిన్ యొక్క టైప్స్ గురించి చూడాలి. వాట్ ఆర్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్ అండ్ వాట్ ఆర్ టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్. Define strain energy and derive the equation for it. So this equation it's very important, you just look after this. Okay, ఈ ఈక్వేషన్ అనేది లాస్ట్ మనకు ఒక ఈక్వేషన్ ప్రూవ్ అవుతుంది. సో ఒక్కసారి ఈక్వేషన్ మీరు కనీసం ఒక ఇది మ్యాథ్స్ సమ్ లెక్కనే ఉంటుంది, కనీసం ఒక 3 times ప్రాక్టీస్ చేయండి సార్. ఓకే, ఇది ఒకసారి ప్రాక్టీస్. ఈ ఈక్వేషన్ మన దాంట్లో అనేది ఎక్కువ అంటే కొంచెం మ్యాథమెటికల్ టైప్ ఉండే క్వశ్చన్ అంటే ఇది ఒకటి ఉండే కొంచెం, ఇది ఒకసారి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఈ డిఫైన్ స్ట్రెయిన్ ఎనర్జీ అండ్ డిరైవ్ ది ఈక్వేషన్ అనేది. నెక్స్ట్ మాడ్యులస్ ఇప్పుడే చెప్పిన యంగ్స్ మాడ్యులస్, బల్క్ మాడ్యులస్, రిజిడిటీ మాడ్యులస్ వస్తాయి. బిహేవియర్ ఆఫ్ వైడ్ అండ్ గ్రాడ్యువల్ ఇంక్రీజింగ్ లోడ్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ వైరే కాదు, మీకు ఇంకా రబ్బర్ ఉంటుంది కదా, నార్మల్ రబ్బర్ ఉంటుంది కదా. సో దాన్ని ఎక్స్టెండ్ చేస్తా, దానికి మనం ఫోర్స్ అప్లై చేస్తూ ఉంటే ఆ రబ్బర్ అనేది చాలా స్టేజెస్ దాటి అది లాస్ట్కి బ్రేక్ అవుతుంది. సో ఎట్లా ఆ రబ్బర్ అనేది లేకపోతే పర్టికులర్ వైర్ అనేది ఎట్లా బ్రేక్ అవుతుంది అని చెప్పేది ఈ క్వశ్చన్ అనమాట. బిహేవియర్ ఆఫ్ వైర్ అంటే గ్రాడ్యువల్ ఇంక్రీజింగ్ లోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక వైర్ ఉంది అనుకో, దాన్ని ఫ్రీగా సస్పెండ్ చేసినాం అనుకో, కింద మనం వెయిట్ అనేది అప్లై చేసినాం ఆ వైర్కి. అప్పుడు ఫస్ట్ పర్మనెంట్ సెట్, అది మనం చిన్నగా ఒకటి ఫస్ట్ ప్రపోర్షనాలిటీ లిమిట్ అవుతుంది ప్రాసెస్. సో ఫస్ట్ ప్రపోర్షనాలిటీ లిమిట్, సెకండ్ పర్మనెంట్ సెట్. ఓకే, పర్మనెంట్ సెట్ ఆ విధంగా మనకి కొన్ని స్టెప్స్ ఉంటాయి. ప్రపోర్షనాలిటీ లిమిట్, పర్మనెంట్ సెట్, ఎలాస్టిక్ లిమిట్ అన్నీ ఉంటుంది. సో ఒకసారి ఆ ప్రాసెస్ చూడండి సార్ గైస్. ఫస్ట్ అయితే మనం ఆ వైర్ని లాగితే నార్మల్గా స్ట్రైట్, అదే డయాగ్రామ్ ఉంటుంది. డయాగ్రామ్ వెరీ ఇంపార్టెంట్.
ఇట్లా వెళ్తుంది. ఫస్ట్ ఇక్కడ మాత్రం స్ట్రైట్ లైన్లో వెళ్తుంది. ఓకే, ఫస్ట్ ఇది స్ట్రైట్ లైన్ వెళ్తుంది. దాని తర్వాతకి ఏమవుతుంది, ఇక్కడికి వచ్చినాక బియాండ్ వెళ్తుంది, తర్వాత బియాండ్ బి, లాస్ట్ ఇది ఇట్లా సైడ్ వెళ్తుంది. అయితే ఇది మొత్తం బ్రేకింగ్ స్ట్రెస్ అవుతుంది, అంటే బ్రేకింగ్ పాయింట్. ఇక్కడ మీరు బ్రేకింగ్ స్ట్రెంత్ అని కూడా రాయొచ్చు. ఓకే, సో ఆ విధంగా మీకు ఆ ప్రాసెస్ ఉంటుంది. ఒకసారి డయాగ్రామ్ చూడండి, డయాగ్రామ్ అర్థం చేసుకునే తర్వాత ఆ ప్రాసెస్ చదవండి, ఈజీగా వస్తుంది. క్లియర్? సో ఇది యాక్చువల్లీ ఇది ప్రీవియస్ ఇప్పుడు ఇచ్చిన 2024లో రిపీట్ అయిన క్వశ్చన్. నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. ఓకే, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ విత్ పాస్కల్స్ ఐసోడ్, హైడ్రాలిక్ లిఫ్ట్, హైడ్రాలిక్ బ్రేక్స్ అండ్ టోరిసెలిస్ లా. సో ఈ లా కొంచెం ఇంపార్టెంట్. నెక్స్ట్ హైడ్రాలిక్ లిఫ్ట్, హైడ్రాలిక్ బ్రేక్స్ వెరీ ఇంపార్టెంట్, పాస్కల్స్ ఇవన్నీ ఇంపార్టెంట్. సో ఒకసారి ఇవన్నీ చూసుకోండి. యాజ్ ఇప్పుడు నేను చెప్పినట్టు మోడల్ పేపర్స్ ఒకసారి చూడండి, LMR PDF అవన్నీ చూసుకుంటే